కార్ రేస్ చూసుంటారు, బైక్ రేస్ చూసుంటారు, బోట్ రేస్ చూసుంటారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 2026లో స్పెర్మ్ రేసింగ్ తన మొట్టమొదటి ప్రపంచ కప్ను నిర్వహించనుంది. ఇందులో 128 దేశాల నుండి క్రీడాకారులు ఒకచోట చేరి $1,00,000 భారీ బహుమతి కోసం పోటీపడతారు. అసలేంటి రేస్? స్పెర్మ్ రేసింగ్ అనేది ఒక శాస్త్రీయ ఆధారిత పోటీ క్రీడ. 2026 స్పెర్మ్ రేసింగ్ ప్రపంచ కప్ సమయంలో క్రీడాకారులు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడతారు. వీరు అర్హత రౌండ్లు, క్వాలిఫైయర్స్, తలపడే పోటీలు, మ్యాచ్అప్స్ మరియు టోర్నమెంట్ రౌండ్ల ద్వారా ముందుకు సాగుతారు. ఈ దశలన్నీ బహిరంగంగా ప్రసారం చేయబడతాయి మరియు అందరితో పంచుకోబడతాయి. ఇది లాటరీ లేదా కేవలం అదృష్టంపై ఆధారపడే ఆట కాదు. ఎంపిక మరియు తదుపరి దశలకు వెళ్లడం అనేది అర్హత, పనితీరు, లభ్యత మరియు పోటీ నిర్మాణ నియమాలపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు: 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి, లైంగిక సంక్రమణ వ్యాధులు ఏవీ లేకుండా ఉండాలి, పోటీ నిబంధనలకు అనుగుణంగా బయాలజికల్ శాంపిల్స్ అందించగలిగి ఉండాలి, రికార్డ్ చేయబడిన కంటెంట్ మరియు పోటీ ప్రసారాలలో కనిపించడానికి అందుబాటులో ఉండాలి. దరఖాస్తు చేసినంత మాత్రాన ఎంపిక ఖచ్చితంగా జరుగుతుందని హామీ లేదు. ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు? స్పెర్మ్ రేసింగ్ కార్యకలాపాలతో ఏ విధంగానైనా సంబంధం కలిగి ఉంటే, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ లేదా అర్హతలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుంటే, తప్పుడు లేదా దారి మళ్లించే సమాచారాన్ని అందిస్తుంటే. ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చు? ఆ దేశంలో జన్మించి ఉండాలి. మీ వంశావళిలో 25% ఆ దేశానికి సంబంధించినదే ఉండాలి. మీ తల్లిదండ్రులలో ఒకరు లేదా ఇద్దరూ ఆ దేశానికి చెందినవారే ఉండాలి. మీరు ఆ దేశంలో రెసిడెన్సీ లేదా పౌరసత్వం కలిగి ఉండాలి. పోటీ స్వరూపం: దరఖాస్తు చేసుకున్న ప్రతి జత, మ్యాచ్అప్ మధ్య పోటీ భౌతికంగా జరగకపోవచ్చు. 1. దరఖాస్తుల స్వీకరణ, ఓపెన్ అప్లికేషన్స్. 2. అర్హత రౌండ్లు, క్వాలిఫైయర్స్. 3. ముఖాముఖి పోటీలు, హెడ్ టు హెడ్ మ్యాచ్అప్స్. 4. టోర్నమెంట్ ఎలిమినేషన్లు. 5. ప్రత్యక్ష లేదా రికార్డ్ చేయబడిన కార్యక్రమం. 6. తుది పోటీలు, ఫైనల్స్ ఈవెంట్స్. మరి మీరు పోటీకి సిద్ధమా? దరఖాస్తుల స్వీకరణ మార్చి 23, 2026న ముగుస్తుంది.